అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిల్ కుకింగ్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటో తెలుసా? కనిపిస్తుందిలే సమోసానే కదా అని అలా తీసి పారేస్తారంటండి బాబు. ఇది ఇలాంటి సమోసా కాదండో, ఈ పాలకూర గుడ్డు సమోసా. అరే, పాలకూర గుడ్డు సమోసానా? పాలకూరతో కూడా సమోసా చేస్తారా అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం, పిడుగులు లాంటి చిచ్చర్ పిడుగుల కోసం స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలి కదా. వాళ్ళేమో ఈ ఆకులు గుడ్లు లాంటి న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కడ తింటారు? బయట దొరికే ఆ ఫాస్ట్ ఫుడ్లకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ అందుకే అచ్చం బయట ఫాస్ట్ ఫుడ్స్లలో దొరికే లాంటి టేస్ట్తోనే మంచి పోషకభరితంగా పిల్లల కోసం ఇలా పాలకూర గుడ్డు సమోసా చేయండి. చాలా బాగుంటుంది. క్రిస్పీగా క్రంచీగా మంచి రుచిగా భలే ఉంటుంది. పిల్లలతో పాటుగా పెద్దలకు కూడా నచ్చేస్తుందంటే నమ్మండి. మరి ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఈ రెసిపీ కోసం కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ రెండింటిని కూడా చిన్నగా చిటపటలాడేంత వరకు కూడా వేపండి. ఆ తర్వాత ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసి వీటిని ఒకసారి లైట్గా 1 నిమిషం పాటు వేపండి. ఆ తర్వాత ఇందులో 1 రెమ్మ కరివేపాకు, అలాగే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చిలను చిన్నగా చాప్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి 1 నిమిషం పాటు వేపిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఆ తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి కడిగేసి పెట్టుకున్న పాలకూర తరుగుని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా కలిసేంతలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పాలకూరలోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న, అంటే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు చక్కగా మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఈలోగా మనకు ఇందులోనే ఆటోమేటిక్గా కాస్తంత వాటర్ అనేది ఊరుతుందండి. సో పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, సో అది లైట్గా ఊరుతుందన్నమాట. ఆ తర్వాత ఇందులో ఒకసారి కలిపేసుకొని చక్కగా 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి. సో ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత తిరిగి మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా చేయడం వలన పాలకూర అనేది చక్కగా మగ్గిపోతుందన్నమాట. సో పాలకూర మాత్రమే కాదండి, ఇందులో వేసుకున్న మనం ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా చక్కగా వేగిపోతాయి. ఆ తర్వాత ఇందులోకి 2 పగలగొట్టిన కోడిగుడ్లను వేసుకోవాలి. సో ఇలా కోడిగుడ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. సో ఇలా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత లైట్గా కొద్దిగా ఇలా సైడ్ల నుంచి ఇలా కోడిగుడ్డు మిశ్రమం మొత్తం కూడా పాలకూరతో బాగా కలిసిపోయేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గరిటె పెట్టి చక్కగా మనం కోడిగుడ్డుతో బుర్జీ ఎలా చేస్తామండి, సో ఆ విధంగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా పాలకూరతో చేసుకునే కోడిగుడ్డు బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత ఇది ఎక్కడైనా పచ్చిగా ఉందా అని ఒకసారి చెక్ చేయండి. లేదనుకుంటే స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక 2 మినిట్స్ పాటు కనుక మనం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఇక్కడ పాలకూర గుడ్డు పొరటు రెడీ అయిపోతుందన్నమాట. తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీనిని కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈలోగా మనం సమోసాల కోసం షీట్స్లను రెడీ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ చక్కగా చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా కాస్తంత టైట్గా కలిపేసుకోవాలండి. తర్వాత ఈ చపాతీలో నుంచి మనకు ఎన్ని చపాతీ ముద్దలు అయితే అవుతాయో అన్నీ రెడీ చేసుకోవాలి. సో తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక చిన్న కప్పులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ మైదా పిండిని లూజ్గా కలిపేసుకోవాలన్నమాట. సో మనం దోశలకి ఎలా కలుపుకుంటాం మైదా పిండి, సో ఆ విధంగా అనమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట. తర్వాత ఇప్పుడు ఫ్లోర్ పైన కాస్తంత పొడిపిండిని చల్లుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక్కొక్క చపాతీ ముద్దను పెట్టేసుకొని పలుచని చపాతీలాగా వత్తుకోవాలి. సో చపాతీలు ఎంత పలుచగా ఉండాలంటే మన చేతి వేళ్ళు బయటకు కనిపిస్తాయేమో అన్నంత పలుచగా చేసుకోవాలి. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో మనకు సాధ్యమైనంత వరకు చాలా పలుచగా చేసుకోవాలి. ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. చపాతీకి అవతల సైడ్ నుంచి నా అరచేయి, అలాగే వేళ్ళు, చేతి వేళ్ళు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సో అంత పలుచగా
షీట్స్లను అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని దానిపైన ఈ చపాతీలను పెట్టేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా జస్ట్ 1 నిమిషం పాటు వేడి చేసుకోవాలి. సో ఇలా చేయడం వలన మనకు సమోసాలు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. అలాగే ఇలాంటి షీట్లు ఎన్నైనా సరే రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, అస్సలు చెడిపోవు అనమాట. సో మనకు కావాల్సినప్పుడు సమోసాలను ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. సో ఇలాగే నేను చపాతీలన్నింటినీ కూడా 1 నిమిషం పాటు జస్ట్ ఒకసారి అంటే స్టిక్కీనెస్ తగ్గిపోయేంత వరకు మాత్రమే వేడి చేసుకోవాలి. మనం చపాతీలాగా అస్సలు వీటిని వేపుకోవద్దనమాట. సో ఇలా చపాతీలన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి లేయర్స్ లాగా పెట్టేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సైడ్లకు అంచులకు ఉండే వాటిని కట్ చేసుకోవాలి. అంటే మనం వీటిని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. సో రెక్టాంగిల్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి. సో దానికోసం నేను అంచుల్ని ఈ విధంగా కత్తిరిస్తున్నాను. అండ్ ఈ అంచులు కూడా మనకు అస్సలు వేస్ట్ అవ్వండి. వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో చిప్స్ లాగా కనుక డీప్ ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ క్రిస్పీగా భలే ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా స్క్వేర్ షేప్లో ఈ చపాతీలను కట్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి చాకుతో ఇలా కట్ చేసుకోవాలండి. సో అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలాగా రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే మనకు సమోసా షీట్స్లు అయితే రెడీ అయిపోతాయి. సో మనం ఇలా సమోసా షీట్స్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినప్పుడల్లా కూడా సమోసాలను ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చిప్స్ల లాగా కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. వీటిని ఇలా పడేయకుండా వేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్లో మనకు చిప్స్ లాగా కరకరలాడుతుంటాయి. తర్వాత ఇప్పుడు సమోసా షీట్స్లను ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అని ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే మనము ఇక్కడ సమోసాని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే ఇలా తీసుకున్న ఒక సమోసా షీట్కి మనం ఇక్కడ ఎల్ షేప్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మైదాపిండి మిశ్రమాన్ని అద్దుకోవాలన్నమాట. తర్వాత దీనిపైన అలాగే దీని కింద కూడా ఇలా ఈ మైదాపిండి మిశ్రమాన్ని లైట్గా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసుకోవాలండి. సో ఇలా పెట్టిన తర్వాత మనకు ఈజీగా సమోసా అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో సమోసా చూడండి ఏ విధంగా అయితే మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుందో. తర్వాత మనం ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర కోడిగుడ్డు మిశ్రమాన్ని కూడా ఇందులో చక్కగా స్టఫ్ చేసుకోవాలి. సో మనకు ఇందులో ఎంత మిశ్రమం అయితే పడుతుందో సో అంత మాత్రమే స్టఫ్ చేసుకోవాలన్నమాట. సో మరీ ఎక్కువగా కనుక వేసుకున్నట్లయితే మనకు సమోసాని ఫోల్డ్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో కొన్నిసార్లు స్టఫింగ్ బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి లైట్గా అంటే మనకి ఇందులో ఎంత అయితే పడుతుందో అంతటిని మాత్రమే వేసుకోవాలి. సో ఇలా స్టఫింగ్ని వేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మైదాపిండి మిశ్రమాన్ని చక్కగా అంచులన్నింటినీ కూడా రాసేసి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గట్టిగా పట్టేసుకొని ఫోల్డ్ చేసేయాలి. అంతే మనకు సమోసా అనేది రెడీ అయిపోతుంది. అచ్చం మనకు బయట ఫాస్ట్ ఫుడ్స్లలో లేదంటే బస్టాండ్లలో దొరికేలాగే క్రంచీగా సమోసా అయితే వచ్చేస్తుందండి. పైన చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో లేయర్స్ అన్నీ కూడా చక్కగా వేగిపోతాయి. సో ఇలాగే సమోసాలు అన్నింటిని కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి సమోసాలు డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని అన్ని వైపులా కూడా ఎర్రగా వేపుకోవాలి. సో 1 నిమిషం పాటు అంటే నిమిషానికి ఒకసారి ఇలా అన్ని వైపులా కూడా అటు ఇటు బాగా కలిపేసుకుంటూ మనం ఈ సమోసాలను ఎర్రగా వేపుకోవాలన్నమాట. సో అప్పుడే మనకు లేయర్స్ అన్నీ కూడా క్రంచీగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి. సో చూసారు కదా సమోసాలు ఎంత లైట్ గోల్డెన్ కలర్లో ఎంత క్రిస్పీగా ఎంత క్రంచీగా మంచి రంగుతో వచ్చేసాయో. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేస్తాయి. సో వాళ్ళకు చాలా హెల్దీ ఫుడ్ అనమాట. సో సమోసాలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ పిల్లలు మాత్రమే కాదు పెద్దలకు కూడా చాలా బాగా నచ్చేస్తాయి. సో ఒకసారి నేను ఇక్కడ మీకు ఈ సమోసాని ఇలా బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. పైన లేయర్స్ అన్నీ కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయన్నమాట. సో లోపల కూడా స్టఫింగ్ చాలా బాగా కుదిరింది. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా సమోసాని ఎలా తయారు చేసుకోవాలో. సో మీరు ఇదే ప్రాసెస్లో ఉల్లి సమోసాని కూడా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటాయి. మరి నా రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఇలాంటివి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.